హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఈరోజు మనం ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేసే లోన్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే 50% సబ్సిడీతో వస్తుంది. ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో లెంకుతున్న లోన్ ఇదే. ₹1,00,00,000 లోన్. అది 50% బ్యాంక్ నుంచి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇది బ్యాంక్ నుంచి అప్లై చేసుకోవాల్సిన లోను. ఈ లోన్ ఏంది, దీని ప్రాసెస్ ఏంది, అసలు 50% సబ్సిడీ ఎలా ఇస్తారు, దానికి ఏమేమి కావాలి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అదేంటిదంటే ఎన్ఎల్ఎం అనే స్కీమ్ అండి, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే ఈ స్కీమ్‌ను సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా ఏంది అంటే కొద్దిగా అంతరించిపోతున్న జీవాలకు సంబంధించి, వ్యవసాయక సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించి ప్రోత్సాహం ఇవ్వడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్‌ను తేవడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా ఏందంటే గొర్రెలు గానీ, బర్రెలు గానీ, మేకలు గానీ, పందులు గానీ, మన ఆవులు గానీ వీటికి సంబంధించిన ఉత్పత్తులు పెంచడం కోసం ఈ స్కీమ్‌ను ప్రోత్సహించడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా మనం అప్లై చేసుకుంటే మనకు ₹1,00,00,000 లోన్‌కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 2,00,00,000, 3,00,00,000 పైబడి కూడా ఇప్పుడు కొత్తగా స్కీమ్స్ రావడం జరిగింది. దాని గురించి తర్వాత చెప్తా. ₹1,00,00,000 లోన్ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకుంటే బ్యాంకు నుంచి 40,00,000 లోన్ రావడం జరుగుతుంది మనకు. 10,00,000 మనం డిపాజిట్ చూపించడం జరుగుతుంది. చూపించినాక 50,00,000 సబ్సిడీ రూపంలో మనకు రావడం జరుగుతుంది. ఈ ₹50,00,000 ఏంది అంటే ₹25,00,000 మనము షెడ్ నిర్మాణం చేయడం కోసం, మిగిలిన అవసరాల కోసం సంబంధించి ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అమౌంట్ ఇచ్చినాక 3-4 మంత్స్‌లో మనం అన్ని కన్‌స్ట్రక్షన్ చేసి చూపెడితే వాళ్ళు విజిట్‌కి రావడం జరుగుతుంది. తర్వాత మిగిలిన 25,00,000 ఎప్పుడు ఇస్తారు అంటే అది 3 సంవత్సరాలు మనం విజయవంతంగా మనం పెట్టిన ఫార్మ్ ఏదైతే ఉందో అది సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసినట్టయితే 3 సంవత్సరాల తర్వాత విజిట్ చేసిన తర్వాత మిగిలిన ₹25,00,000 మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ స్కీమ్ గురించి ఇంకా మిగిలిన వివరాలు ఏంది అనేది ఒకసారి తెలుసుకుందాం మనం. ఈ స్కీమ్‌లో ముఖ్యంగా ఏందంటే మనకు నాటు పద్ధతిలో గొర్రెలు, మేకలు, బర్రెలు పెంచడం మనం చూస్తుంటాం. ఏంది అంటే ఒక దగ్గర పెంచి వీటిని మేతకు అడవిలోకి గానీ, పొలాల చుట్టూ, దగ్గరలో ఉన్న పొలాల చుట్టూ గానీ, గ్రామ శివారులో గానీ తింపడం, అలాంటి పద్ధతిలో గొర్రెలు, మేకలు, బర్రెలు, పందులు ఇవి పెంచడం మనము చాలా చోట్ల చూసుంటాం ఈ పాటికి. కాకపోతే దీంట్లో ఉన్న కొత్తగా ఇప్పుడు ఏంది అంటే గవర్నమెంట్ ఒకే దగ్గర మనము ఎక్కడైతే ఒక షెడ్ నిర్మించుకొని వాటిని ఉంచుతామో ఆ ప్లేస్‌లో మాత్రమే వీటిని పెంచొచ్చు. వాటికి సంబంధించిన దానాకు సంబంధించిన సూచనలు, సలహాలు వాళ్ళ అధికారులు ఇస్తారు. అది అక్కడే పెంచుకొని దాన్ని వీటికి వేసుకుంటూ ఆ షెడ్ లోపలనే వీటిని పెంచాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వ్యవసాయం చేసేవాళ్ళు దానికి అనుబంధంగా ఇవి చేసుకుంటే వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. అనుబంధ పనులుగా ఇవి చేసుకోవడం ద్వారా మనకు లాభసాటిగా ఉంటుందని ఇలాంటి స్కీమ్ తేవడం జరిగింది. మళ్ళా ఎవరైనా గాని గొర్రెలు, బర్రెలు ఇట్లా పెంచుకోవడం అంటే వాటిని మేపడానికి ఎక్కడికెళ్ళాలి, దాని మేత ఎక్కడ ఉంటుంది అనంటే దానికి సంబంధించిన కొన్ని సీడ్స్ ఉంటాయి. అవి గవర్నమెంట్ నుంచి దొరకడం జరుగుతుంది. వాటిని మనము ఒకసారి జల్లుకున్నామంటే కోసిన కొద్దీ మళ్ళీ ఖాతాకు రావడం జరుగుతుంది. వీటిని వేసుకోవాల్సి ఉంటుంది. ఒక షెడ్ లోపల నిర్మించి ఆ షెడ్ లోపల మాత్రమే వీటిని పెంచాల్సి ఉంటుంది. ఎక్కడో తింపాల్సిన అవసరం లేదు. ఎప్పుడో మార్నింగ్ కాసేపు ఎండ తగిలేలా మీ దగ్గరలో ఉన్న ప్రాంతం అక్కడిదక్కడే తింపుకుంటే సరిపోతుంది. ఆ ఉద్దేశ్యంతో ఈ స్కీమ్ తేవడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా ముఖ్యంగా ఏందంటే గొర్రెలు, మేకలు, మాంసం మనకు కావాల్సినంత దిగుబడి రావట్లేదు. మనకు కావాల్సినంత దిగుబడి తెచ్చుకొని ఎగుమతులు గూడా చేయడానికి సరిపోయేంత ప్రోత్సాహం మనకిస్తే మన ఎగుమతుల వరకు వెళ్తామనే ఉద్దేశ్యంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ తేవడం జరిగింది. ఈ స్కీమ్ తెచ్చిన తొలినాళ్లలో ఈ ₹1,00,00,000 ఈ పైబడిన లోన్‌లు మాత్రమే ఉండేటియి. కాకపోతే మధ్యలో వీళ్ళు దీన్ని కొంచెం చేంజ్ చేసి ఏం చేశారంటే పెద్ద రైతులైతే మాత్రమే ఈ స్కీమ్‌కి ఎలిజిబిలిటీ అవుతున్నారు. ₹1,00,00,000 అంటే అందరూ ఉండదు. దానికి సెక్యూరిటీ డిపాజిట్స్ అవి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి చిన్న రైతులు ఇవ్వలేరు. కాబట్టి ఈ స్కీమ్‌లో ఇప్పుడు కొత్తగా 30,00,000, 20,00,000, 10,00,000 లోన్ కూడా తేవడం అంటే మనం తీసుకునే లోన్‌ను బట్టి మనం తేవాల్సిన ఎయ్యాల్సిన షెడ్ పరిమాణము ప్లస్ తెచ్చుకోవాల్సిన జీవాల పరిమాణము అవి తగ్గడం జరుగుతుంది. దానికి తగ్గట్టు కూడా తేవడం జరిగింది. ఇంతకుముందు అందరికీ ఈ స్కీమ్ పేరు చెప్పగానే ₹1,00,00,000 లోను 50% సబ్సిడీ అనేది తెలుస్తుంది. ఇప్పుడు కూడా సేమ్ సబ్సిడీ అమౌంట్స్ అలాగే ఉండుంటాయి. కాకపోతే లోన్ అమౌంట్స్ తగ్గినాయి. చిన్న లోన్ కూడా తీసుకోవచ్చు. మీకు 20,00,000 కావాలన్నా, 10,00,000 కావాలన్నా, 30,00,000 కావాలన్నా తీసుకోవడానికి దీనిలో వెసులుబాటు ఉంది. ఇప్పటివరకు ఈ స్కీమ్ గురించి మీరు మొత్తం అర్థమైందని అనుకుంటా. ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏంది, దానికి సంబంధించి ఏముంటాయని చెప్తుంటా. ఈ అప్లికేషన్ చేసుకోవడానికి 6 దశలుంటాయి. అంటే 6 స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటది. 1 బై 1 స్టెప్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంటది. ఒక్కొక్క స్టెప్పు వెరిఫికేషన్ అయిన కొద్దీ నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్తా ఉంటుంది. ఒకటేసారి చేయడానికి ఉండదు. ఫస్ట్ ఆన్‌లైన్ ఫారమ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకు అవసరమైతే ఆన్‌లైన్ ఫారమ్ ఎలా ఉంటుంది అని అడిగితే ఈ సైడ్‌కి వేయడానికి ప్రయత్నిస్తా. డిస్క్రిప్షన్‌లో కావాలంటే దానికి సంబంధించిన ఫార్మ్ లింక్ కూడా ఆన్‌లైన్ ఫారమ్ కరెక్ట్‌గా ఫిల్ చేసి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్‌లో ఏందంటే దానికి సంబంధించిన అధికారులు ఆ ఫారమ్‌ను వెరిఫై చేస్తారు. మనం ఫిల్ చేసిన ఫారమ్‌ను స్క్రీనింగ్ చేసి
దానికి అప్రూవల్ ఇస్తే సెకండ్ స్టెప్ మనకు ప్రాసెస్ పూర్తిగా అయిపోయినట్టు. సెకండ్ స్టెప్ అయిపోయినాక మనకు బ్యాంకుకు సంప్రదించినప్పుడు బ్యాంకుకు మనం ఏంటి అంటే మనం తీసుకున్న లోనుకు గ్యారంటీ కింద మన డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ల్యాండ్ కానీ ఏదైనా చూపించేలాగా ఉండాల్సి ఉంటుంది. దాన్ని చూపించడం ద్వారా మూడో స్టెప్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇది మనము లోన్కు సంబంధించిన డాక్యుమెంట్స్ అని బ్యాంక్లో వెరిఫికేషన్ కంప్లీట్ అయినాక ఫోర్త్ స్టెప్లో స్టేట్ లెవెల్ కమిటీ ఉంటుంది దీనికోటి. దానికి మన లోన్ రిక్వెస్ట్ను సెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ ఫోర్త్ లెవెల్లో ఆ లోన్ను వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అక్కడ స్టేట్ లెవెల్లో కంప్లీట్ అయినాక నెక్స్ట్ డిఐహెచ్డి వారి నుంచి మనకు అప్రూవల్ అయ్యి నెక్స్ట్ వేరే పోర్టల్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు లోన్ శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. అంటే మనకు సబ్సిడీ పోర్టల్ లాగిన్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు సబ్సిడీకి మనకు ఎలిజిబిలిటీ వచ్చినట్టు. ఫిఫ్త్ స్టెప్లో మనకు వాళ్ళ నుంచి వెరిఫికేషన్ అయిపోయాక సిక్స్త్ స్టెప్లో ఏంటి అంటే మనకు సబ్సిడీ అది మనకు ఏ బ్యాంకు నుంచి అయితే టై అయిపోయినామో ఆ బ్యాంకుకు అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. స్టెప్స్ అన్ని కంప్లీట్ చేస్తే మాత్రమే మనకు ఆరో స్టెప్లో మన అకౌంట్లో అమౌంట్ రిలీజ్ కావడం జరుగుతుంది, సబ్సిడీకి సంబంధించిన అమౌంట్. అప్పటి నుంచి మనం ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్కు లోకల్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్ వాళ్ళు కావచ్చు, ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎన్ఎల్ఎం స్కీమ్ గురించి తెలుసుకున్నారు అనుకుంటా. ఈ ఎన్ఎల్ఎం స్కీమ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇంకా ఏదైనా మీరు చేసిన కామెంట్కి సంబంధించి వీడియో చేయగలిగేలా ఉంటే గిట్ట వీడియో కూడా చేయడానికి ప్రయత్నిస్తా. లేదు అనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది, డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఎన్ఎల్ఎం స్కీమ్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ లింక్లోకి వచ్చి కామెంట్ చేసినా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే యూట్యూబ్లో కామెంట్ చేసినా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఆ కామెంట్కి తగ్గట్టు మీకు అక్కడే రిప్లై ఇవ్వాలా, ఇంకో వీడియో చేయాలని చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్ టెక్ ఇట్లాంటి వీడియోలు ఇంకా ముందు ముందు వస్తూ ఉంటాయి కాబట్టి కొద్దిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. కొత్త ఛానల్ కదా, కాస్త సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా బూస్ట్ ఉంటుంది. ఇట్లాంటి వీడియోస్ ఇంకా కొన్ని చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం.